పువ్వులు పళ్ళు కొబ్బరి పంతులు గారు డ్రెస్ బాగుందా? చాలా బాగుంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డిస్కౌంటెడ్ 20%. అది వచ్చారు. వచ్చేసారా? పెళ్లి కూతుళ్ళు కూడా రెడీ. ఇంక నేను పెళ్లి చేయడమే తర్వాత. అలంత ఎక్కడ? వస్తున్నా శర్మ గారు మీరు ఆపకండి, జల్దీ షురూ చేయండి. షురూ చేసేస్తా. అయ్యో బుగ్గ మీద చుక్క. ఆ బుగ్గం చుక్క. ఏరిటయ్యా విజయ్, నా గర్ల్ ఫ్రెండ్ ని కొట్టేసింది కాక. రా కమ్ కమ్ కమ్. ఇన్విటేషన్ ఇస్తుంది, ఇన్విటేషన్. ఏమ్రా మాయని ప్రేమించడం అంటే గవర్ని పుకార్లని చెప్పి నాకే పెట్టావు. వినా సంపుతా మాయని వీడియో చేసి మళ్ళీ చేసుకుంటా కానీ నిన్నైతే వదలా. రేయ్ విజయ్, ఆగుబే. సిగ్గులేదా నీకు? ఆ చిలిపిగాని చేసుకుంటున్నావంట. తెలుగు జాతిలో అంతగా నాడి ముచ్చం దొరకలే. ఏ ఉక్కో, ముందు నీ బట్టలు మార్చుకో. ఈ రోజు నీ పెళ్లిరా. ఏంటది? కంగ్రాట్స్. దగ్గర ఫన్ను గుడిది. రే పిచ్చి పానీపూరి. మిర్చి బజ్జీ. అదేలే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. ఇది చింతలూరు టెంపుల్ నన్ను ఫూల్ చేస్తున్నా. నువ్వు ఫస్ట్ ఏడికి ఎంతసేపు ఇంకా రావట్లేదు? సైజ్ సరిపోయిందా? సైజ్ చూసుకుంటే మా ఆయన చేసుకుంటానా? నా చెల్లెవనిపించినవే. ఏడ్చినవుతి నా అన్న గాడ్ బతికిపోయాను. పోపో ఆడ మాయ వెయిట్. మాయా విజయ్, నేను చేసుకోకపోతే నన్ను అయిపోదాం అనుకున్నా. ఇంకా నయం, నిన్నుగా అయితే ప్రేమిస్తా గానీ నన్నుగా అయితే నా వల్ల కాదు. నిజంగా? ఓ బికాజ్ యు నన్ ఆఫ్ ది అబౌవ్. విజయ్ మాయా. బావగారు ఇంకా ఇంకి ఇంకు ఇంకే ఎంకో ఉక్కు ఎంకో ఉక్కా లక్క అల్లుడు గారు, మామగారు. మా బిడ్డేది? వేర్ ఇస్ మై డాటర్? యు బిల్లడి రాజ్కెల్. పిలుస్తాను. దీపు చూడు ఎవరు వచ్చారు. కుమారి కుమారి. దిస్ ఇస్ కుమారి. ఎస్ దిస్ ఇస్ కుమారి దీపిక. నౌ మిసెస్ చిలిపి. కాదు కుమారి, ఇది కుమారి. వేర్ ఇస్ దీపిక? దిస్ ఇస్ దీపిక సార్, ద బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ దీపిక, యువర్ డాటర్. నో, దిస్ ఇస్ నాట్ మై డాటర్. దిస్ ఇస్ పొల్యూటెడ్ వాటర్. డాటర్ వాటర్. వాట్ ఏ రైమింగ్ దీపు. దీవించండి. No. yes దీంతో కలిపి దీవించమంటావరా దీని తల్లి? దీని తల్లి ఇప్పుడు లేదని నాకు తెలుసు, బట్ మీరు ఎమోషనల్ అవ్వకండి. మీరు సింగిల్ గా దీవించినా మాకదే శ్రీరామ రక్ష. దీపిక బెండ్. బెండేంద్రా? బెండు తీస్తా కొడుకా. మామగారు జోకులు ఆపని అందరూ చూస్తున్నారు. ఇట్స్ ఎంబారసింగ్. ఎంబరాసింగ్ లేదు, బొంగు లేదు. పెళ్లి కాకముందే తాగేసినవరా దేడిది మా పని పిల్లని పట్టుకొని కూతురు అంటావు. లత్కోరగా నేను కాదు నువ్వు. మామగారు మీకు తాగేసిన మత్తులో కూతురికి కుమారికి తేడా తెలియట్లేదు. అసలు కుమారి ఎవరు మధ్యలో? ఈమెనే. అచ్చా, మరి దీపిక ఎవరు? ఆమె. అవు ఆమెనే. నాయనా ఈమె. మీ నాన్నకి ఎక్కేసింది రో. నాకా? నాయనా అది ఏంది బిడ్డ ఈ తమాషా? హలో, ఈమె దీపిక. అవు మరి ఈమె కుమారి. అదే కుమార్ తర్వాత. కుమార్ తర్వాత ఏంది? కుమారి. అరే కుమారి తర్వాత ఒక డాష్ ఉంటుంది. డాష్ ఏంది? కుమారికి డాష్ ఏంది? ఏ అది కదా, కుమారి తర్వాత ఒక డాష్ ఉంటుంది. దాని పేరుతో పిలిచేయాలి. కుమారి సమంత, కుమారి తమన్నా, కుమారి. ఈ సీన్ లో డాష్ గిట్ల ఏం లేదు. కుమారి తర్వాత బిల్కుల్ ఖాళీ. బిల్కుల్ ఖాళీ. అయినా అల్లుడు ఇండే వాడాడు కదా, నువ్వే ఆడికి పోయినవే. నీ అల్లుడు ఈడ లేడు. మరి ఆడుండు. ఆడ ఆడంటే ఆడ ఆడా మావయ్య తక్కువ నీ అల్లుడు. హాయ్ మావయ్య. నో, నేను నీ మామను కాను. అవునా, మీ నాన్న కదా. చటాప్, నువ్వు నా అల్లుడు కావు. ఇంట లేదనుకున్నావు. అమ్మాయ్యా, అరే రారరే, అదే కానీ చెప్పేది. తను మాయా, వీడు అనంత్. ఇద్దరు కలిసి నేనే పెళ్లి చేశా నా సొంత డబ్బులతో. చెప్పు మాయా, చెప్పరా అనంత్. ముద్దులో పెట్టావుగా. మాయా, అది మాయా. జానుగా తిప్పావులే భలే భలే పప్పు నూనె గానుగా. ఇది మాయా పిచ్చిలి పేడు కూతురు దీపుగా. అరే గంకిగా అంటే ఇప్పుడు నేను నువ్వే. నేను నువ్వు మా మీ డాష్ ని, ఆ కుమార్ని. చీలాసో కుమారి డాష్ ని. అదే మా పని పిల్లని రా. పిల్ల ఏంటి సార్ పిల్ల? అవతార్ సినిమాలో ఏలియన్లా అంతుంటే. అంటే ఇప్పుడు ఆమె నేను పెళ్లి చేసుకున్నావురా. అంటే ఈవిడ మీ ఆవిడ. అగో అట్లయితుంది. ఎలికలు
రే రే అనంతగా నువ్వు రే, అంత కాలం వదులుతావా? నాయనా, అరే జారుగా నా మాయ కాదురా నీ కూతురు దీపిక నిన్ను మాయ చేసింది మామగారు మా పీ, పే లీ. పెళ్లి చేసుకున్నారా ఎక్కడో ఏదో పెళ్లి అంత సమయం ఏంటి ఉండు ఎవడ్రా గుళ్ళో గుళ్ళు పేలుస్తున్నాడు అమెరికాలోనే కాదు అమ్మవారి దగ్గర కూడా సేఫ్టీ లేకుండా పోయింది ఇంకొకసారి పేల్చిన ఉంటే మిలిగిన గుళ్ళు నీ గుండ్ల గుసాయించి కపాల మోక్షం అయినాక కలెక్ట్ చేసుకుంటా. మాయా నువ్వు విజయం చేసేసుకున్నాను. నన్ను అవుతానని లెటర్ లో అన్నావు అవును, నన్నుగానే విజయ్ చేసుకున్నాడు. నేను నన్నుగా విజయ్ చేసుకున్నాడా అదేలా అబ్బా, నన్ను అవ్వకుండా ఆపి చేసుకున్నాను నాన్న. నాయనా నేను మాయా మాంగళ్యం తంతున్నా నేనా? నన్నేనారా ఆ, నువ్వు పిలిచింది నన్నేనారా ఆ. నేనేనారా నాయనా నేను నీ కొడుకుని సరిగ్గా చూడు. రే కొడుకా నన్నే మోసం చేస్తావురా నిన్నింత పొడుగ్గా పిలిస్తే నాయనా ఏమనుంటే నన్నను, అన్నను మాత్రం ఏమనొద్దు. మామయ్య నా నన్నుని నా వైఫ్ ఏమైనా అన్నావో ఏయ్ నేను ఎవరినేమన్నా అదేది సేయ్ డాష్ కుమారి తేరి ఐసీకి తైసి ఏం లేదు సార్, పొద్దుగాల నుంచి దీపు రూమ్ లో ఉన్నది నేనే. మీ పోరెప్పుడో సత్కాయించేసింది. ఆడిన డ్రామాలు చాలు నా తాళ్ళకి ఇచ్చేయి ఏంది ఇచ్చేది? తాళ్ళు తీస్తే తాట తీస్తా. ఏంటి చేయలేస్తున్నావు నేను తాట తీస్తా మధ్యలో నువ్వేదా పుట్టడం జరుగురే కేసేస్తా ఫ్రాడ్ ఇది ఫ్రాడ్ ఏంటి కేసేసేది నువ్వే పెద్ద మెంటల్ కేసు గడువు వైజాగ్ లో ఈతల పోటీలతో పాటు పిచ్చోళ్ళ పోటీలో కూడా ఫస్ట్ వస్తావు అరే మైండ్ యువర్ బాడీ ఏంట్రా body లాంగ్వేజ్ నాయనా పెళ్లి చూపుల టైంలో చిలిపికాడు గల్లో పోయినప్పుడు లోపటే ఉన్నారు. నేనే కుమార్ నీ వయసు ఎంత? ఐఎమ్ కుమారి 41. ఎఫ్ఏగా నేను చిలిపి తట్టివని నేను ఒప్పుకోవాలిగా ఛా, ఇంకా 4 ఏళ్ళు తక్కువ చేసి చెప్పిన ఏడేటి చేస్తావు అని. అవునా ఆ. చి, 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 చి. పెళ్లి కూతురు ముద్రని మునక్కాళ్ళ ఉన్నా మనోడు గొడవ ఎందుకు చేయలేదు ముందు మీకు ఎందుకు చెప్పలేదు అసలు పెళ్లికి రెడీ ఎందుకు అయ్యాడు ఇలా నేరాలు ఘోరాలు ఆడితే నేనేం చెప్పలేనా ఎందుకు చెప్పలే ఎందుకంటే ఆయనకి కావాల్సిన దీపిక ఆస్తి. దీపిక ప్లేస్ లో దిష్టి బొమ్మను ఒప్పుకునేటాడు. అవునా కదా? నాకు దిష్టి బొమ్మ ఓకే ఈ ముష్టి బొమ్మే నాకు అక్కడ ఏయ్ గదిరా దిష్టి బొమ్మ ఉందని నాకెందుకు చెప్పలే మీరేగా జబర్దస్త్ ఉంటే లోపల పంపించరు ఎవరు పంపిమన్నాడు ఎవరు పంపిమన్నాడు మా నాయన మీరు చేస్తే బొక్కలు చుర చేస్తా. మీ నాయన పిల్లెట్లున్న ఓకే చేర కొట్లాస్తి కొట్టేచ్చని చెప్పిండా లేదా? మా నాయన కూడా చిలిపి అని సంకనెక్కించుకుండు. అది కాదు మామ ఎవడ్రా నీకు మామ ఎక్కిన సంకల్ చాలు అరే అనంత చూస్తా పెట్టరా నీ పెళ్లికి నేను డబ్బులు ఇచ్చాడు రా ఏయ్, నీ పెళ్లికి మేము పిల్లనిచ్చావురా అవు మా కుమార్ సాలిడ్ బంగారం. ఆ. సప్పుడు చేసి ఒప్పేసుకో. ఏమో బై, బంగారమో బయల కప్పను ఏమన్నా అనుకోండి, నా పంట వండింది. ఈ ఏడాది ఒక ఇంటిదాన్ని అయిదాం అనుకున్నా, అయిపోయినా. నీకు ఈ ఏడాది దొరికిందా అనుకోడానికి నేను మాత్రం సచ్చిన దొరుకు ఏయ్, ఏయ్, ఏయ్. మా కుమారి మిడిల్ ఏజ్ మొసలి సప్పరించేస్తుంది. గజేంద్ర మోక్షమే ఇక. కాశీ కాశీ కాపాడరా కాశీ అమ్మా కాశీ లేదు కన్యాకుమారి లేదు ఊరుకోండి బాబా. మీ ప్రాణానికి నా ప్రాణం వడ్డేస్తాను కానండి, మీ మానానికి నా ప్రాణం అంటే కష్టం సార్. ఆవిడ పట్టు చూస్తుంటే దంగల్ పార్ట్ 2 లో ఉందండి బాబా, నన్ను వదిలేండి బాబా. కాశీ అన్యాయం రే వస్తే కుమారి ఈ ఏడాది ఎలాగోలాగా పెళ్లి చేసుకుంటానంటే ఇలా లొల్లి చేసి పెళ్లి చేసుకుంటా అనుకో. ఒక్కబే, పా. అబ్బో నేను పోతున్నా. ఎరా కాశీ మావాడు పెళ్ళైందా? అయ్యి అరగంట అయింది కానండి, ఎవరితో అయిందో ఇప్పుడు తెలిసిందండి. ఆ? అదేంటి అదేంటి అడిగినందుకే శిల్పు గారు అలా ఇక్కడ సింపేస్తుందండి. ఏం చించేస్తుందిరా? చిన్న సౌండ్ కరుస్తుందండి, చెప్పడం కాదండి ఇరిసేస్తుందండి. ఏం చేస్తుందిరా? అడ్డొచ్చిన పాటలు అన్ని. అయ్యి బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఒప్పుకోపోతే శోభన ముందే స్వర్గస్థుడు అయిపోయేలా ఉన్నాడండి బాబా. శోభనం ఏంటి, స్వర్గం ఏంటి, అసలు ఏం జరిగిందిరా? అసలు ఏం జరిగిందంటే, ఓకే ఓకే నేను లోకిపోయా ఐ సరెండర్ మేడం ఇట్స్ ఓకే నాన్న, పర్లేదు, అయిపోయింది కదా, ఒప్పేసుకో. మీ ఆస్తిలో మాకు ఇప్పుడు ఆటానా కూడా వద్దంటీ, మీరే ఉంచుకోండి. గుడ్. ఆమెకి ఇచ్చేయండి అంకుల్. ఇప్పుడు మీ అమ్మాయి మీకంటే మిలియనర్. రే ధనార్జన్ ఏం చేద్దాం? జర్రాల మిస్ అయిన డ్యామేజర్ గానికన్నా ఈ సేల్స్ మేనేజర్ గాడే బెటర్. మామయ్య ఏ అల్లుంతో జరా మజాక్ చేసినా చిల్లి ఏ మళ్ళా బట్టెబాజీ గాని పేరు ఎందుకు? ఓ సారీ 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 పెళ్ళి ఎలాగూ అయిపోయింది, ఇంకా మిగిలింది ఒకటే. హనీమూను. చేలు. అమ్మో గంగాధర్ గనుక నువ్వు అమ్మో తెగబడు ఈడు తొందరిది కన్నా తగదిమి తాన తింతనా తాన తగుగుల మారి తంతురిది రన్నా
ఇంకా సినిమా అవలే పెళ్లి భోజనంలో కిళ్ళి లేకుండా ఉంటుందా? చూడండి కొత్త మెరుపు. మీరు ట్రెండ్ సెటర్ సార్. మొత్తానికి మీ జనరేషన్ లో కొద్దో గొప్ప మార్పు తీసుకొచ్చారు. కంగ్రాచులేషన్స్. నాన్న, నేను అడిగింది ఒక సాధారణ టీనేజర్ని. ఈ జన్మకి మిడిల్ ఏజ్ తో అడ్జస్ట్ అవ్వు నాన్న. ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మావయ్య అమ్ము దంగలొచ్చేసింది. చెప్పమ్మా. మొన్న డైమండ్ నెక్లెస్ కొన్నా కదా, పైసలకి సేట్ వచ్చిండు. ఆహా, చెక్కుల మీద సంతకాలు కావాలి. ఎవరి సంతకాలమ్మా? మొన్న మీ ఆస్తి అంతా నా పేరు మీద రాసిస్తున్నప్పుడు మీరు పెట్టేసిర్రు కదా, ఇప్పుడు చిలిపి సంతకాలే మిగిలిన్నాయి. ఓహో, మనం అనుకున్నాం కదా ఆ ఆస్తి అంతా నేను చూసుకుంటా, అప్పులన్నీ మీరు చూసుకోవాలని. అలాగేనమ్మా. వెళ్ళు నాయన. చిలిపి వంశంలో మొదటి తరం చంద్రముఖి. పిలిస్తే వెళ్ళాలి. ఏ చిలిపి రా.